ఇందాకే నా పేరదే చెప్పాను. ఇదే నాకు మొదటి పెళ్లి చూపులు. చాలా విచిత్రంగా జరుగుతుంది కదూ. నేను పెళ్లి చూపులంటే ఇంటికొచ్చి అమ్మాయి కాఫీ తీసుకురావడం ఇలాగంతా జరుగుతుందనుకున్నాను. కానీ వాటికంటే ఇది బెటర్గా ఉంది. కొంచెం ఫ్రెండ్లీగా, కొంచెం కంఫర్ట్గా ఉంది. మీకెలా ఉంది? మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? అదేం లేదు. మీ గురించి చెప్పండి. ముందు మీ గురించి చెప్పండా. మీకు పెండ్లి ఆలోచన వచ్చాక ఎలాంటి అమ్మాయి కావాలో, ఆ అమ్మాయి ఎలా ఉండాలో ఏదో అనుకుని ఉంటారు కదా, అది చెప్పండా. దానికి తగ్గ అమ్మాయిని నేనైతే ఫర్దర్గా ఏంటి అనేది మాట్లాడదాం. ఇంట్రెస్టింగ్. కరెక్టే. మనకి పెళ్లి చేసుకునే ముందు మన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అనేది ఒక అభిప్రాయం ఉంటుంది. నాకు అలాగే కొన్ని అభిప్రాయాలున్నాయి. నేను కావాలనుకున్న అమ్మాయి మీరు కోరుకుంటున్న లక్షణాలున్న అమ్మాయిని నేను కాదు. ఒకసారి అటు చూడండా. మీ ఆలోచనలకి తగ్గ అమ్మాయి తనే. నా ఆలోచనలు వేరే ఉన్నాయి. మీరు గీతని పెండ్లి చేసుకోండా. బాగా ఆలోచించండా. తనే మీకు బెస్ట్ చాయిస్. మాట్లాడుకున్నారా? ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారా? యా ఎవ్రీథింగ్ ఫైన్. మీ మొహాలు చూస్తుంటే ఇద్దరికి ఒకరికొకరు బాగా నచ్చేసినట్టున్నారు. అంటే అది నేను ఒకసారి మా ఇంటికి వెళ్ళి అమ్మానాన్నలతో కూర్చొని మాట్లాడుకొని మీకు కబురు చేస్తాను. తప్పకుండా బాబు. ఎందుకంటే మంచి చెడు మాట్లాడుకోవాలి కదా. అమ్మా నాన్నకిష్టం లేకుండా వాళ్ళ అభిప్రాయం తెలుసుకోకుండా చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. మీరు మాట్లాడుకోనే చెప్పండా. శుభవార్త కోసం మేము ఎదురు చూస్తా ఉంటాం. సరే, మేము వస్తామండి. వస్తామండి. వెళ్ళొస్తామమ్మా. ఈ పెండ్లిలో అప్పులోళ్ళను పట్టుకునేసరికే తల ప్రాణం తోక్కొచ్చిండది. పోనీలే, అప్పులన్న వసూలేని కదా. వసేలక్క, మేమొచ్చి గంట అయినది. ఇంతవరకు మా మొహన ఇన్ని కాపీ నీళ్ళు కూడా పోయలేదు. ఇదిదో వస్తా ఉండా. ఇందా మే కాఫీ అంది మరి చిక్కగా ఉండదే. అంటే అత్తా అది అర్థమైంది మే. మేము 2 రోజులు ఇంట్లో లేకపోయేసరికి మితి మీరిపోయి అన్ని వాడేస్తా ఉండారన్నమాట. అది కాదత్తా. మీరున్నప్పుడు 1.5 లీటర్ పాలు తెప్పించేవారు కదా. ఆ పాలోడు రోజు 3 ప్యాకెట్ల పాలేసి పోతా ఉండాడు. పాలు ఊరికే పాడైపోతాయని నీళ్లు కలపకుండా కాఫీ పెడతా ఉండా. అంటే ఈ 2 దినాలు మీరు పాలలో నీళ్లు కలపకుండానే కాఫీలు తాగారా? నీకు ఇచ్చేస్తే ఈ కొంప ఏమైపోయింది మే? పాలుడికి చెప్పమన్నా కదా ఇంట్లో ఎవరు లేరు, 1/2 లీటర్ వేస్తే చాలు అని. నన్ను చెప్పిన అత్త. కాని పాలోడు కొత్త కుర్రోడు వచ్చినాడంట. వాడికి రోజు వచ్చే పాలోడు చెప్పనే లేదు. వాడేమో పాల ప్యాకెట్లు పడేసి వెళ్ళిపోతా ఉన్నాడు. నేను చూసుకోలా. చూసుకోమే, చూసుకో. నా ఆస్తిని ఆర్తి కర్పూరం చేసేదానికి వచ్చినావు నువ్వు. తిరుపతి, ఒరే తిరుపతి. ఏందమ్మా? ఏంది? నేను లేను ఈ 2 దినాలు ఇంట్లో ఏం చేసినారు?
నీ పెండ్లాన్ని తీసుకుని సినిమాకు పోయినావంట. సినిమాలు షికార్లు కూడానా ఇప్పుడు దీంతో? అయ్యయ్యో, సినిమాకు షికార్లకు పోలేదమ్మా, ఊరికే పార్క్ తీసుకుపోయినా. ఆ? పోతావురా, పార్కుకు పోతావు. ఎందుకు పోవు? మే లక్క, ఈడి మీద వేసిన ప్రమాణం మర్చిపోయిండావా ఏమి? లేదత్తా, ఆయన్ని నా కొనగోరు కూడా తాకనీయలా. ఇన్ని దినాలు ఈ కొంప ప్రశాంతంగా ఉండేది, ఈ రోజు నుంచి అది కూడా బాయ్. ఏమిరా, 2 దినాలు ప్రశాంతంగా ఉండింది, ఇప్పుడు ఆ నెమ్మది పోయిండాది అనుకుంటుండావా? అయ్యయ్యో, అట్టా అనుకుంటావమ్మా. నువ్వు లేకపోతే రాణి లేని సామ్రాజ్యంలో ప్రజల మాదిరిగా బిక్కు బిక్కుమంటా ఉండవు. ఇట్టా మాటలు చెప్తా ఉండే నిన్ను నమ్మిన దానికి దీన్ని తీసుకొచ్చి నా కంటగట్టినావు. చెడబుట్టినావురా నువ్వు నాకు. అనో చెల్లే, పెండ్లికి పోయేటప్పుడు పిల్లకాయలకి మీ బావకి మెళ్ళోను చేతుల్లోనూ నగలేసినాం కదా, ఆ, అవన్నీ లెక్క చూసినా? ఆ. బావ దగ్గర ఉండేటివన్నీ తీసుకున్నాను, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఇంకా బాలాజీకి వానికి నగలు నచ్చవు కదా, వానికి వేయలే. గోవిందానికి మాత్రం మెళ్ళలో గొలుసు వచ్చేది ఉంగరాలు ఇచ్చిన, వానికి లెక్క చెప్పలా. రే గోవిందం, గోవిందం! ఏమా? ఏందప్పా, ఇంటికి రాగానే నగలు అప్పు చెప్పాలని తెలీదా? నగలు తీసిచ్చే మీ మామకి. అమ్మా, ఈ ఉంగరాలు ఎప్పుడు పెట్టుకుంటానే ఉంటాను కదా, మళ్ళీ తీసిచ్చేది ఎందుకో? భద్రంగా పెట్టుకుంటావు కదా. ఆ, ఆ. మెళ్ళో గొలుసు. అమ్మా, అదే ఏంద్రా తడబడుతుండావు? మెళ్ళో గొలుసు బాత్రూంలో పెట్టినట్టున్నానమ్మా. పోయి తేపో. ఏమిరా, మీ అమ్మ గొలుసు అడగతా ఉంటే నేను నవ్వులుతా ఉండవు? ఆ గొలుసేది? నీ మెళ్ళో గొలుసు నేను బండిలో ఉన్నప్పుడు కూడా చూడలే. ఏమైనది? అది ఏమో పడిపోయిందమ్మా, తెల్ల. ఏంది, 3 సవరాల గొలుసు పోగొట్టేసుండావా? ఏమిరా, 3 సవర్ల గొలుసు అంటే ఎంత అనుకుంటాండావు నువ్వు? ఒళ్ళు తెలియకుండా ఉండవురా నువ్వు. అది పాత గొలుసు, ఎన్నో తెగిపోయినట్టున్నదమ్మా. నేనేం చేసేది? నేనేమన్నా కావాలని పోగొడతానా ఏంది? ఒరే, ఇట్ట బాధ్యత లేకుండా ఉంటే అన్ని పోగొట్టేస్తావురా. నిన్నేం చేయాలో తెల్లే. ఆడేడి బాలాజీ? ఉన్నాడమ్మా లోపల. రమ్మనిట్ట. రే చిన్నోడా, రే చిన్నోడా! వాడేంది వచ్చిన కాడి నుంచి ముఖం ఏలాడేసుకుని ఉన్నాడు? ప్రయాణం కదా, అలసిపోయి ఉంటాడేమోలే. ఏమిరా, ఏం దట్టున్నావు? ఏం లేదమ్మా. ఒరే, నువ్వు అలసిపోయినావు అనుకున్నాను గాని నీ మొహం చూస్తా ఉంటే ఏదో పోగొట్టుకున్నవాడి మాదిరిగా ఉంది. ఏమైంది? నేను పెళ్లి మంటపంలో చూస్తానే ఉండా, మొహం ఇట్నే పెట్టుకునుండావు. ఏం జరుగుతుంది? ఏమైంది? ఏం లేదమ్మా, ఓడికి బాగా తలపోటుగా ఉండదంట. తలపోటుకుంటే తైలం రాసుకుని కాసేపు పడుకో. సరేమ్మా. ఉండ్రా, మీ అన్న గొలుసు ఏమైండది? గొలుసా? నాకేం తెలుసు? నాకు తెలుసు మా, చెప్పినాను కదమ్మా, గొలుసు ఆడడం పోయిందన్నా. ఈయన అడిగి తీడే అని చెప్తాడా? రే నువ్వు బరా. ఆ గొలుసు యాడబోయిందో నా చేతికి రావాలా? పోయి ఎతికి తీసుకురా. ఆ సారథిగాడి బండ్లో పడిందేమో, ఓసారి వెళ్ళెతుకు. బట్టలు తీసేటప్పుడు బట్టల్లో చిక్కుకుందేమో, ఓసారి దులిపి చూడు. లేకపోతే మాత్రం నేను ఒప్పుకొని చెప్తుండా. అట్నేమ్మా. చెల్లం, మీ అప్పని చూసి ఏదో సంవత్సరం అయినట్టు ఓ ఇదైపోతా ఉంటారు. అదే నేను కనపడపోతే ఎవరైనా ఇలా చేస్తారా? ఎంతైనా మీ అప్పనే నీకు, నన్ను పట్టించుకోరు కదా. అస్సలు పట్టించుకోను. నేను నిన్నెందుకు పట్టించుకోవాలా? ఎప్పుడు చూసినా నన్నే తిడతా ఉంటావు. చూస్తాను. ఇది కూడా ఎన్ని దినాలు. పెండ్లి చేసుకొని అత్తగారింటికి పోయి
అత్తగారితో తిట్లు తిన్నప్పుడు తెలుస్తాది అత్త తిడుతుందా అమ్మ తిడుతుందా అని. అప్పుడుదా తెలిసొస్తది ఈ అమ్మ విలువేందో. చాలే నీ గురించి నువ్వే గొప్పలు చెప్పక. ఏమైనా మా అప్పనే గ్రేట్. ఇల్లే అమ్మా, మీ అమ్మ కూడా గ్రేట్ దా. అప్పా నువ్వు ఊరికే అమ్మని సపోర్ట్ చేయక. అప్ప ఎట్టయినా అమ్మనే సపోర్ట్ చేస్తాడులే. చాలు రండా, ముందు మా అమ్మని చూడాలా. మా అమ్మా అమ్మా సెల్వి అమ్మా భద్రం என்னம்மா நல்லா இருக்கியா? ఏయ్ శివగామి ఎన్న పాటి ఎట్టుండావ్? నేను బాగుంటాన్రా. ఏం సామి, మేం తాగుతాం కదా, మీరెందుకు తీసుకొచ్చారు? మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదా? 2 రోజులు కిచెన్ లో వండిన దానికి అది మీ సామ్రాజ్యం అనుకోకుండా మేమొచ్చేసాము. మీరు నెమ్మదిగా కూర్చోండా. మీరొచ్చినాక ఇక నేనెందుకు పోతా? మీరొచ్చేసుండారు కదా. అమ్మా ఏమి అంతా బాగుండదు కదా, ఇబ్బంది ఏం లేదుగా? మందులేసుకున్నావా ఇప్పుడు? తిని వేసుకుంటుని. పెండి ఎట్టా జరిగింది? అంతా బాగా జరిగినా? అంతా చాలా బాగా జరిగినది. ముహూర్తం టైంలోనే. పెండ్లి జరుగుతుందా ఆగిపోతుందా అని టెన్షను. అయ్యయ్యో ఏమాయే? ఏమైతది, ప్రతి పెండ్లిలో పెండ్లి కొడుకు వాళ్లకుండే ఆశలే. అమ్మాయి వాళ్లు కానుకలేవో ఇస్తానన్నారట. ఆ టైంకి డబ్బులు కనిపించడం లేదని ఒకటే గొడవ. పెండ్లి కొడుకుని తాళి కట్టనీకుండా ఆపేసినారు. నాకైతే పెండ్లి జరుగుతుందన్న నమ్మకమే పోయినది. కానీ ఆ పెళ్లి జరగడానికి కారణం గీతనే. గీత లేకపోతే నిశ్చయం జరుగుండేదే కాదు. అప్పిడియా? గీతేం చేసింది? అది చూడండా, చిన్న కూతురు ఏదో ఘనకార్యం చేసిందని ఎంత ఉత్సాహంగా అడుగుతుంటారో. చెప్పు. ఆ డబ్బులు కనిపించకుండా పోయినాయి కదప్పా. ఆ డబ్బులు మన గీతనే వెతికి తీసుకొచ్చి మరీ ఇచ్చింది. ఆ డబ్బులు ఇచ్చినాకనే ఆ పెళ్లి కొడుకు తాళి కట్టినాడు. అవునా? సంతోషం అమ్మా. పెళ్లి ఆగకుండా నీ చేతుల ద్వారా జరిగిందంటే చాలా సంతోషంగా ఉండాలి. కానీ ఇట్లాంటి పెళ్లిళ్ళు జరిగినాయని తలుచుకుంటా ఉంటే భయంగానూ బాధగానూ ఉండాలి. ఆమా మగపిల్లకాయల తల్లిదండ్రులు మగపిల్లకాయలే ఇట్టా ఉంటే ఆడపిల్లకాయల్ని ఏ నమ్మకంతో అత్తారింటికి పంపించాలా? సంబంధం చూసేకే కష్టంగా ఉంటే అవి చూసి ఆ పెళ్లిళ్లు చేసి ఒక అయ్యి చేతిలో పెట్టి అత్తారింటికి పంపేలోపు సగం ప్రాణం పోతా ఉంది. మన పిల్లలకి అట్టంతా అవ్వదులే అమ్మా. నా మనవరాళ్లకి మీ మంచి మనసులకి మంచి అల్లుళ్లే వస్తారు, మంచి అత్తగారులే దొరుకుతారు. ఇప్పుడు పూరిని చూసేకి వచ్చిన సంబంధం కూడా అట్టనే ఉండాది. పిల్లోడు మంచి పిల్లోడుగా కనిపిస్తా ఉండాడు. బాగా మాట్లాడారు. కట్న కానుకలు కూడా ఎదురు చూడట్లేదు. అవునా? కట్న కానుకలేం అడగలేదా? ఆశ్చర్యంగా ఉండాదే. యాడ్నో ఓ చోట మంచోళ్ళు ఉంటారు కదా, అట్టా మంచి సంబంధం దొరికితే అది మన పిల్లకాయల అదృష్టం మాత్రమే కాదు, మన అదృష్టం కూడా. వీళ్ళు సల్లంగుంటేనే కదా మనం నెమ్మదిగా ఉంటాం. ఇంతకీ వాళ్ళు ఏం చెప్పినారు? సరే అన్నారా? వాళ్ళు ఇంట్లో వాళ్ళతో కలిసి మాట్లాడుకొని కబురు చేస్తామని చెప్పినారు. అట్నా? అంతా శుభం జరగాల. పూర్ణిమకి ఈ సంబంధం సెట్ అవ్వాలా? ఏడదిన్నావో రాత్రి నువ్వు ఏడబన్నావో రాత్రి. ఏందిరా సామి, సైలెంట్ గా ఉంటది సామ్రాజ్యం. ఈ పాటికి అరవ పాటలతో ఇద్దరు దద్దరిల్లి చేస్తా ఉంటారు అనుకున్నాను. ఏం లేదురా సామె, పొడుగుడు ఎట్టున్నాడు. ఏంది వీడికి ఇంకా తలనొప్పి తగ్గలేదా? రే మాత్రం ఏమన్నా వేసుకున్నావా లేదా? రే నిన్నేరా అడిగేది, మాత్రం వేసుకున్నావా? ఏంద్రీడు సమాధానం చెప్పుకుంటూ ఉన్నాడు. ఊడికే తలపోటు కాదు, ఏమీ కాదు. ఊడికి ఏదో ప్రాబ్లం. నేను కళ్యాణ మండపం నుంచి అడుగుతా ఉండా, అసలు సమాధానమే చెప్పడం లేదు. మొహం మార్చుకొని పడుకొని ఉన్నాడు. నువ్వే కనుక్కోనా? రే సిన్నోడా లేరా, చెప్పు ఏంది నీ బాధ? ఏం లే, గమ్మును పోండి, నన్ను ఒంటరి వదిలేండి.
వీడిలా ఒంటరిగా వదిలేయమంటున్నాడంటే వీడికి ఏదో లవ్ ప్రాబ్లం అనుకుంటా. అదేంటి చెప్తున్నారు పెద్దోడా? ఎక్స్పీరియన్స్ పూర్వ అనుభవాలు పెట్టుకొని చెప్తాండ. బాలాజీ ఏమైంది నాయనా, చెప్పరా కొంచెం. యో ఊరికే సిరాకు పెట్టబాకండి, పొండి ఇక్కడి నుంచే. వీడితో ఇట్లా మాట్లాడించడం అవదు. చెప్తా. రే సిన్నడా, సిన్నడా లే, ఇది కొంచెం తాగు. నాకేం వద్దు. నా మాట ఏంట్రా? ఏం చేస్తున్నావు నువ్వా? నువ్వు గమనే ఉండరా. ఒంటికి గాయం అయితే మందు పోస్తావు, మనసుకు గాయం అయితే మందు పోస్తావు. ఇది కొంచెం పోసినావంటే సరైపోద్ది. నువ్వు వద్దునా? నాకేం వద్దు చెప్పినాను కదా. తాగమంటే నాకేం వద్దు. అయిపోయింది కొంచెం. అదే ఏం కాదు, ఏం కాదు. వద్దు వద్దు. సరే సరే ఏడిపోతుండదు. సరే ఏంద్రా స్వామిదా ఈడేదో చేస్తున్నాడంటే నువ్వు ఏదేదో చేస్తున్నావు. నువ్వు ఉండరా స్వామి, ఇప్పుడు చూడు ఆటోమేటిక్ అన్ని కక్కుతాడు. సిన్నోడా, సిన్నోడా దేనికి ఇట్టుండవు? ఆ అమ్మి. ఏ అమ్మి? అదే నేను లవ్ చేస్తుండగా ఆ అమ్మి. ఆ అమ్మికి ఏమైంది? తిట్టిందా? కాదు. మరి నీతో మాట్లాడినందా? కాదు. ఇంకేమి? ఆ అమ్మికి వేరే సంబంధం ఖాయం చేస్తుండారు. ఎందుకరా నువ్వు నిన్నటి నుంచి ముఖం మార్చుకుని ఏడస్తా కూర్చోనడం? మరి అన్ని తూర్లు అడిగితే ఎందుకు చెప్పలేదో? ఆ అమ్మికి సంబంధం చూస్తున్నారని తెలియగానే నా మనసుకి చాలా కష్టమైపోయింది. ఎవరితో ఏం చెప్పాలనిపించలా, మాట్లాడాలనిపించలే. రేయ్ సంబంధం చూస్తే అంతా అయిపోయినట్టేనా? అటు చూస్తే మనం కూడా సంబంధం చూడడానికి పోయినట్టే వాళ్ళ ఇంటికి పోయినాం. అప్పుడే తెలీలా ఆ ఏమికి సంబంధాలు చూస్తున్నారనా? అది వేరు, ఇది వేరు. అప్పుడు నేనెవరో, ఇప్పుడు నేనెవరో. ఇప్పుడు ఎవరురా నువ్వా? బాలాజీనే కదా? కాదు, ఆ అమ్మి లవర్నే. మెట్టుతో చిన్నడా ఓవర్గా ఫీల్ అయిపోబాకరా. ఇగో పెళ్లి సంబంధాలు చూస్తే చెడగొట్టేద్దాం, అదన పెద్ద పని. అట్ట కాదు, ఆ రోజు కళ్యాణ మండపంలోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ వాడి ఖాయమైపోయి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ తో చెప్తా ఉంటా. మీరు గనక నిజంగా అమ్మాయిని లవ్ చేస్తా ఉంటే వాళ్ళని పెళ్లి చేసుకోకుండా వదిలేయండి. అదే మీరు వాళ్ళకి చేసే మంచి పని. ఏం కోస్తున్నావు నువ్వా? ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలా? ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలరా, కానీ కష్టపెట్టకూడదు. వాళ్ళని గనక మన ఇంటికి తీసుకొస్తే వాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించు. మన ఇంటికి కోడలుగా వచ్చిన వాళ్ళు సుఖపడ్డాడు చరిత్రలో లేదరా రే. నన్ను చూడు, మీ వదినతో నేనేం సుఖంగా ఉన్నానని. ఏదో ఆవేశపడిపోయి పెద్దోళ్ళ తర్వాత సలబడిపోతారనుకుని తెలియకుండా లేపక పోయి పెళ్లి చేసుకుని వచ్చిన. ఆ తర్వాత ఏమైంది? దొంగ పెళ్లి చేసుకున్నట్టు దొంగ కాపురం మొదలు పెడదాం అనుకున్న ప్లాన్ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయినది. అమ్మా మీ వదినతో నా నెత్తి మీద చేయి పెట్టించి కట్నం డబ్బులు సెటిల్ అయ్యేంత వరకు అసలు నీ ముగ్గురిని తాకనేనని ప్రమాణం చేయమంది. పాపం అది నా నెత్తి మీద చెయ్యేసి ప్రమాణం చేసింది. దాంతో చచ్చూరుకున్నావు. అదేమో ఒట్టుని తీసి గట్టును పెట్టమన్నా అదేమో ఒప్పుకోవట్లే. కావాలి. ఈడేంద్రా బొమ్మ కావాలంత ఈజీగా అడిగేస్తా ఉంటాడు. చూడరా అవన్నీ పక్కన పెట్టేసాయి. నీది వన్ సైడ్ లవ్. మీరిద్దరు కలిసి లవ్ చేసుకుని 10 ఏళ్ళు ప్రేమించుకున్నట్టు ఫీల్ అయిపోమాక. చూసిందే ఒక తూరి 2 తూర్లు, దానికే ఓ ఇదైపోతాండావో.
నేను బతుకుతా ఆయమ్మతోనే బతుకుతా లేకపోతే చచ్చిపోతా. చెత్తూరు ఆ మాట మాట్లాడామంటే చచ్చిపోతాడు చచ్చిపోతాడు. హే అట్టెట్ట వదిలేస్తాంరా? హే ఆ ఏమికి పెళ్ళి అయిపోతుంటే చూస్తా ఊరుకుంటావా? రే సినోడా ఏదో ఒకటి చేద్దాంలేరా, గమ్మునుండరా. ఈడిట్ట మాట వినేటట్లేడు కానీ ఏడ్చి నిద్రపోని. నువ్వు పోనుకోరా నాయన, పోనుకో పోనుకో పోనుకో. తాగు తాగు తాగు. పోనుకో.